కానీ వాళ్ళ దృష్టిలో ఏంటి, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు దేవుడి కోసం చేస్తున్నారు. వీళ్ళు అంట్లు కడగడాలు, లేకపోతే తుడవడాలు, ఊడవడాలు, ఇవన్నీ ఇప్పుడు దేవుని సేవలో ఒక భాగం అనమాట. ఇవి వీళ్ళ ఇళ్ళల్లో పారిపోయి వచ్చేసి మేము దేవుని కోసం నిలబడతాము అని చెప్పి వీళ్ళు చేసే పనులేంటి, ఇక్కడ పాచి పనులు. ఈ విధంగా దేవుని సేవలో ముమ్మరంగా ఉండటానికని వచ్చిన ఈ ఆడవాళ్ళు చర్చికి ఏ విధంగానూ ఒక భారం కాదు. మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా వాళ్ళు ఆర్థిక పరంగా ఆ చర్చికి భారమే కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు సంపాదించే డబ్బులు తీసుకొచ్చి దశం భాగాలని, కానుకలని అవన్నీ చర్చికి సమర్పించుకుంటారు. వాళ్ళు సంపాదించుకునే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా నడిచిపోతుంది. కుటుంబాలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా వాళ్ళ మీద ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే ఆ చర్చి కానుకల్లాగా ఇవ్వాలి. సో ఇట్లా ఉన్న వాళ్ళెవ్వరూ చర్చికి ఏ విధంగా